అందరికీ ప్రైజ్లాడండి. ఈరోజు దేవుని వాగ్దానం 1 కొరింథీయులు 15:55. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ప్రియ దేవుని బిడ్డారా, ఆనాడు పరలోకంలో తోసివేయబడినప్పుడు లూసిఫర్తో పాటు మృత్యుదేవత కూడా తోసివేయబడ్డాడు కిందకి. అతను భూమి మీద సంచరిస్తున్నప్పుడు అతనికి చాలా గర్వం ఉండేది. అతను ఏది ముట్టుకుంటేది నిర్జీవం అయిపోతున్నాడు. అతను కనిపించిన ఒక అందమైన పక్షిని పట్టుకున్నాడు, అది నిర్జీవంగా పడిపోయింది. అలా పడిపోతున్నప్పుడు తను గమనించి, నేను పట్టుకున్న ప్రతిదీ పడిపోతున్న జలచరాలని, జంతువుల్ని అన్నింటిలో కూడా పట్టుకుంటూ ఉంటాడు. ఆ మరణం పట్టుకున్నప్పుడు అవి నిర్జీవంగా పడిపోతుంటే గమనిస్తుంటాడు. అతను చాలా గర్వం పెరిగిపోతుంది. నేను ఏది పట్టుకున్నా పడిపోతున్నాయి, చనిపోతున్నాయని చెప్పి గర్వం పెరిగిపోతుంది. అలాగే ఒక వింత జంతువు కనిపిస్తుంది. ఆ వింత జంతువు అంటే మనిషి మాట. మనిషి కనిపించినప్పుడు ఇతను కూడా నేను పట్టుకుంటే పడిపోతాడు అని చెప్పి ఆ మనిషిని కూడా పట్టుకుంటాడు. నిర్జీవై మనిషి కూడా పడిపోతాడు. అప్పుడు గమనిస్తాడు, నేను ఈ లోకంలో ఏది పట్టుకున్నా సరే అందరూ నిర్జీవై చనిపోతాడని, నాకు మరణం సంభవిస్తుందని చెప్పి అతను ధైర్యంగా ఉంటూ ఉంటాడు. చాలా గర్వం పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరు ప్రతి దాన్ని చూసి అతను పట్టుకుంటూ ఉంటాడు. అతనికి ఒక 3 సిలువలు కనిపిస్తాయి. ఒకసారి చూసినప్పుడు అందులో మధ్యలో ఉన్న ఒక సిలువ మట్టికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆ ముచ్చుడికి దగ్గరికి వెళ్ళి దాన్ని కూడా పట్టుకుందని ట్రై చేసినప్పుడు దగ్గరికి వెళ్ళకుండానే, తండ్రి నా ప్రాణం నీకు అప్పచెప్పుచున్నానని చెప్పి ఒక స్వరం వినపడుతుంది. అప్పుడు ముచ్చుదేవత అక్కడ ఆగుతాడు. ఆగినప్పుడు అది ఉండదు మాట. ముట్టుకున్నప్పుడు ఇదేంటి, నేను పట్టుకుంటేనే కదా నిర్జీవం ముందుగా ఇక్కడ నుంచి ఎలాగెళ్ళింది, నేను గెలుచుకొని చెప్పి ఆశ్చర్యంలో పడతా ఉంటాడు అతను. దేవుని బిడ్డలారా, యేసయ్య మనం ముందుగానే జయించాడు. ఆ మరణం చూసి, మన ముళ్ళుని చూసి మనం భయపడంత అవసరం లేదు. అప్పుడు ఎప్పుడైతే చనిపోయే సిలువ సమాధి అంతా ఖాళీగా ఉంటుంది, బండరాయి దొల్లించడం, ఆల్రెడీ అక్కడ 3 రోజులు చూసినప్పుడు అక్కడ ఖాళీగా ఉండడం, అక్కడ ముచ్చుడు దేవత లోపల వచ్చి చూస్తాడు ఏమైంది ఇక్కడ అని చెప్పి, ఇది నిజమైన చూసినప్పుడు అక్కడ ఆత్మ ఉండదు, గమనించగలుగుతాడు. ఈ లోకంలో దేవుని బిడ్డ మన యేసయ్య ముందుగానే మరణాన్ని జయించి ఉన్నాడు. మనం దాన్ని చూసి భయపడవలసిన అవసరం ఏ ఒక్కరికి కూడా లేదు. మన యేసయ్య మనందరికీ తోడుగా ఉన్నాడు, జయించి ఉన్నాడు. కనుక మనందరం కూడా ఈ లోకం ధైర్యంగా జీవించడానికి మనందరికీ కూడా పరిశుద్ధాత్ముడు తోడుగా ఉన్నాడనే విషయాన్ని అందరూ గమనిస్తారని చెప్పి తెలియపరుస్తున్నాను. అందరికీ ప్రైజ్.